ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చిట్యాపూర్కి చెందినటువంటి పోతుగంటి శేఖర్ అనారోగ్య కారణము ఇటీవల మారుతున్నటువంటి కాలంలో విపరీతంగా చలి వేస్తుంది, దమ్ము వస్తుందని ఆసుపత్రికి వెళ్ళాడు. మెట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినటువంటి క్రమంలో చికిత్స తీసుకునే క్రమంలోనే వైద్యం వికటించి ఆయన మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ భర్త ప్రాణాలు పోయాయని చెప్పేసి రోధిస్తూ అక్కడే బైఠాయించడం జరిగింది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు, బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితికి దారితీసిందని చెప్పొచ్చు. అది ఫ్యాక్టరీ చిట్టాపూర్. మా ఆయన పోతుగంటి శేఖర్. ఆయనకు హెల్త్ బాగాలేదు, అంటే హెల్త్ అంటే దమ్ము వస్తుందని ఇంటి దగ్గర నుండి ఆర్ఎంపీ డాక్టర్ సలహాతోటి ఆరోగ్య మెట్పల్లి హాస్పిటల్కి 9:30 ఈరోజు సాటర్డే 9:30కి జాయిన్ అయ్యిండ్రండి. నేను ఆయనతో రాలేదు. నేను అమ్మకి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళిన. ఆయనను వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి వాళ్ళు 9:30కి జాయిన్ అయ్యిండ్రు. నేను 10:30 వరకల్లా వచ్చేసరికి ఆయనకు ఒక గ్లూకోజ్ పెట్టిర్రు, అక్కడ హాల్లో పడుకోబెట్టిర్రు. ఇక గ్లూకోజ్ నడుస్తుంది కదా అని ఏమైంది అంటే టెస్ట్లకు ఇచ్చిర్రు చెప్పిర్రు. టెస్టులు వచ్చినాయి రాంది మాకు తెలియదండి. మళ్ళీ సార్ వచ్చిండు, ఏదో చెప్పిండు, ఒక మాట అన్నాడు, నాకు అది కూడా సరిగినిపించలేదు. అమ్మ డాక్టర్ మెడిసిన్ రాసి ఇచ్చిండు, పోయి తెచ్చుకపోండి అని చెప్పిర్రు. తెచ్చుకపోండి అనగానే నేను హడావిడికి వచ్చేసి 8,000 బిల్ చేసిండ్రండి. 8,000 బిల్ చేసిండ్రు. తీసుకొచ్చిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసిన తర్వాత నేను అడిగిన, ఏంద్రా మరి నాకైతే ఏం చెప్తలేరు, ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది, మరి ఎందుకు పెడుతుండి ఈ ట్రీట్మెంట్, నాకైతే తెలియాలి కదా విషయం ఏందని అంటే, పో అమ్మ పో కిందికి సార్తో మాట్లాడి రాపో అంటే కిందికి వచ్చినా అండి. నేను కిందికి వచ్చిన తర్వాత సార్ మరి ఇట్లా నేను శేఖర్ భార్యనే వచ్చినా కలుస్తా అని ఇక్కడ ఉన్న వాళ్ళ సిస్టర్ తోటి చెప్తే ఆమె చెప్పి అంటే రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత వెళ్ళినా మాట్లాడినా, ఏమైంది సార్ మరి ఎందుకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు, మాకైతే విషయం ఏం చెప్పలేదండి మీరు, మరి ట్రీట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేసిండు అనగానే అప్పుడు ఫైల్ అది రిపోర్ట్లు వచ్చినాయి కదండి, బ్లడ్ టెస్ట్ది, ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి చూపించిండు. ఏమన్నారంటే ఒక ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందమ్మా, ప్లేట్లెట్స్ ఎక్కువైనాయి, ఈ రెండింటికి ట్రీట్మెంట్ చేస్తున్నా అని చెప్పిండు. సార్ మరి మీ తోట అయితేనేమో చెప్పండి, నేను లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్తా అని చెప్పిన. సార్ ఏమనలేదు, ఏం కదమ్మా ట్రీట్మెంట్ నడిచిన తర్వాత ఏదైనా ఉంటే చెప్తా అని చెప్పిర్రు. సడన్లీ 6కి అట్లా ఇక్కడ ఈసీజీ తీసిర్రండి. ఈసీజీ తీసిన తర్వాత నేను లేనప్పుడు మా పాప వచ్చింది, కిందికి దించుతా అని వచ్చేసరికి ఈసీజీకి తీసుకెళ్ళిండు. ఈసీజీ అయిన తర్వాత అమ్మ పో ఇక్కడ స్కానింగ్ ఉంటుంది పక్కనే, పోయి ఎక్స్రే ఉంటే తీపించుకురాపో అని తోలేసిండు. నేను మా ఆయన ఇద్దరు నడుచుకుంటూనే పోయినాము, నడుచుకుంటూనే లోపలికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చిండండి. ఆ ట్యాబ్లెట్ అప్పుడు ఆయన పల్స్ రేటు 120 ఉంది. వచ్చిండు అంతే ఉండి 130, 120, 90, 98 అట్లనే ఆ మధ్యలోనే పెరుగుతుంది తగ్గుతుంది. 120 ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసిరండి. ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూడా అయిందో లేదు, ఆ మధ్యలోనే మొత్తానికి 30 వరకు వచ్చిందండి పల్స్ రేట్. రాగానే వాళ్ళిద్దరూ కంపౌండర్ డాక్టర్ అక్కడ సైడ్కి పోయి మాట్లాడుకొని మా దగ్గరకు వచ్చి, అమ్మ పల్స్ రేట్ అప్పుడే పెరుగుతుంది, అప్పుడే తగ్గుతుంది, నిజామాబాద్ తీసుకోవా అన్నాడు. నిజామాబాద్ తీసుకోవా అనగానే నేను అన్నా, సార్ నేను అప్పటి నుండి అంటున్నా ఇదే మాట, మీతోటి కాకపోతే చెప్పండి నేను ఎక్కడికైనా తీసుకోవద్దని చెప్పిన. నేను సార్ 12:30కి అట్లా అడిగినా సార్ ఆ విషయము. ఇప్పటికీ ఆ టైం వరకల్లా నాకు 8కి విషయం చెప్పాడు. చెప్పగానే నేను ఆ టైంలో నాకు ఇంటి నేను ఎవరు మొగలు లేరు నా దగ్గర, నేను ఒక్కదాన్ని ఉన్నా, నేను ఎటు తీసుకెళ్లాలని అక్కకి వెంటనే ఫోన్ చేసిన. బాబు ఇక్కడే ఉంటాడు, బాబున్నాడు, నేను లేని నేను ఇప్పుడే పోయినా అన్నాడు. నాకు ఏం చేయాలి అర్థం కాక మా అక్కకు ఫోన్ చేయగానే ఇక్కడనే వాళ్ళ మరదుంటాడు, అలాగే ఫోన్ చేయగానే ఆయనతో వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి నేను ఏడంగానే అడావిడి వచ్చేసరికి కనీసం వీళ్ళు స్ట్రక్చర్ కూడా ఎత్తలేరు. ఆక్సిజన్ లేదా అంటే లేదు, ఇక్కడ ఆక్సిజన్ లేదు, కింద ఉంటుంది పోండి అంటే పాపం మా మరదుల్లో ఇద్దరు నన్ను పట్టుకొని ఆయన స్ట్రక్చర్ లో పట్టుకొని వాళ్ళే ఊరికొచ్చిర్రు. వాళ్ళు అప్పటికే అతను మొత్తానికి కాళ్ళు చేతులు ఆడట్లేదు, మొత్తం అయిపోయిండు. అసలు స్పర్శ కూడా ఉందో లేదో, స్ట్రక్చర్లని టాయిలెట్ పోసుకున్నాడు.
ఆయనతో మేము అట్లా వీళ్ళు పక్క హాస్పిటల్కి పోయేసరికి వాళ్ళు ఆయనతో ఆక్సిజన్ పెట్టేసి సిఆర్పి వేసి అంబులెన్స్ వాళ్ళే ఫోన్ చేసి తీసుకుని వెళ్ళామండి. వెళ్ళేసరికి కమ్మార్పల్లి దాకా కొంచెం మాట్లాడిన మనిషి ఆర్మూర్ పోయేసరికి అయిపోయిందండి. మాకు న్యాయం కావాలని మేము ఇక్కడ 12 గంటల నుండి కూర్చున్నాం. ఇప్పుడు వచ్చి పోలీసులు అమ్మ నువ్వు వచ్చి మా కంప్లైంట్ ఇస్తే మేము న్యాయం చేస్తామంటున్నారు. ఏం న్యాయం చేస్తారండి? డెడ్ బాడీ ఇక్కడ ఉంటే వాళ్ళకట ఇబ్బంది అవుతుందట. ఇక్కడ డెడ్ బాడీని కూడా తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయిండు. ఏం చెప్పాలో చెప్పండి. మరి మా బాధ ఏంటిది? మాకు ఏం న్యాయం కావాలి? న్యాయం అనేది చెయ్యండి మాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.